అండి నమస్తే. ఇప్పుడే ఓజీ మూవీ చూసి వచ్చాను. బా సో స్టోరీలోకి వెళ్తే చాలామందికి ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చకపోవచ్చు. యూత్ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నచ్చవచ్చు. చాలా వరకు ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో పెద్దోళ్ళు కావచ్చు, సో వాళ్ళకి నచ్చకపోవచ్చు. సో మూవీ కాబట్టి యూత్కి బాగా నచ్చవచ్చు. యాక్షన్ మూవీస్ బాగా ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ బాగా ఇష్టపడచ్చు. సో మూవీ గురించి అయితే సింపుల్గా చెప్పేస్తాం, ఎక్కువ టైం తీసుకోను. సో మూవీ ఏంటంటే హీరోయిన్ ఎందుకు పెట్టారో తెలీదు. హీరోయిన్ నా కొద్దిగా పాత్ర కోసము అంటే నాకేమనిపించిందంటే సినిమా గురించి టోటల్గా చెప్తాను. దాని గురించి హీరోయిన్ అనవసరం 10 నిమిషాలు పెట్టారు, తీసేశారు. ఆమె చనిపోయింది. సో ఏం లేదండి, స్టోరీ సింపుల్. ఎక్కడో టోక్యో దేశంలో పాత పగల్లో అప్పట్లో 1940లో జరిగిన గొడవలు 2 తెగలుగా విడిపోతాయి. దాంట్లో ఒక తెగ వచ్చేసి ఇంకో తెగని చంపేస్తుంది. ఆ తెగలో నుంచి ఒకడు బతికి అది తెలుగోడు అయి ఉంటాడు. సో అక్కడి నుంచి పారిపోయి వస్తాడు. అప్పట్లో 1970లో టోక్యో జపాన్ దేశంలో ఉన్న మన తెలుగోళ్ళందరూ అక్కడి నుంచి సంపాదించుకొని వచ్చేసే కొన్ని మంది అక్కడ ప్రకాష్ రాజ్ గారికి ఎదురుపడ్డము. ప్రకాష్ రాజ్ గారి ఫ్రెండ్స్ ఇద్దరు ఉంటారు, అక్కడ సంపాదిస్తారు టోక్యోలో జపాన్ దేశంలో. అక్కడి నుంచి మళ్ళీ ఇండియాకి వచ్చేసి ఏదో ఒక బిజినెస్ పెట్టి బాగుపడాలని చెప్పి వస్తుంటారు. వస్తుంటే పడవలో కొన్ని మంది దొంగలు వీళ్ళ దగ్గర ఉన్న బంగారు కొట్టేయాలని చూస్తారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చిన్న వయసులో ఉండి వాళ్ళని కాపాడడము. సో అక్కడి నుంచి మళ్ళీ రావడం, ప్రకాష్ రాజ్ గారి దగ్గర ఉండడము. సో వాళ్ళని కాపాడుకుంటా ప్రకాష్ రాజ్ గారి కొడుకులు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒక కొడుకుని తిని చంపేశాడు అనుకుంటారు. లాస్ట్కి వచ్చేటప్పటికి తను చంపలేదని. సో ఇదంతా పక్కన పెడితే ఫుల్ యాక్షన్ మూవీ అండి. సో ఇదే ఉంటుంది స్టోరీ. ఇక్కడ ఏంటంటే ప్రకాష్ రాజ్ గారు కొడుకుని చంపేశాడని చెప్పేసి ఆ బాధలో ఆ ప్రకాష్ రాజ్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. మళ్ళీ 15 సంవత్సరాల తర్వాత తిరిగి రావడం, 7 సంవత్సరాల తర్వాత. ఈ లోపల పవన్ కళ్యాణ్ గారు ఒకరిని ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం, వాళ్ళకు ఒక పాప పుట్టడం. ఇక్కడ ప్రకాష్ రాజ్ గారిని విలన్లు బాగా ఇబ్బంది పెడుతుంటే వాళ్ళ చిన్న కొడుకుని కూడా చంపేస్తే దాని గురించి పవన్ కళ్యాణ్ గారిని తీసుకురావాలని చెప్పి ఓజీ అంటే గంభీర, ఆయన్ని తీసుకురావాలని చెప్పి వెళ్తే ఆ టైంలో ప్రకాష్ రాజ్ గారిని చంపాలని ఎవరైతే గ్యాంగ్ వెళ్తుందో ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారి భార్యని చంపేస్తారు, హీరోయిన్ని. ఆ కోపంతో మళ్ళీ తిరిగి వస్తాడు. స్టోరీ ఏం లేదండి పెద్దగా నాకు తెలిసినంత వరకు. కానీ పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చిన ప్రతిసారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ BGM ఉంది, అదిరిపోతుంది, మామూలుగా లేదు. అది మాత్రము అదిరిపోయింది. పవన్ కళ్యాణ్ గారి సీన్స్ ఏవైతే ఉన్నాయో యాక్షన్ సీన్స్ సూపర్గా ఉన్నాయి. వాటిల్లో ముట్టుకు ఎటువంటి డౌట్ లేదు. పవన్ కళ్యాణ్ గారి వరకు, ఆయన క్యారెక్టర్ వరకు చాలా న్యాయంగా జరిగింది, చాలా న్యాయం చేశారు కూడా. అలాగే మన విశాల్ గారు, వదిన గారు, సో పందెంకోళ్ళలో ఉన్నారు కదా, ఆవిడ గారు అనుకుంటా, ఆవిడ గారు కూడా చాలా బాగా న్యాయం చేశారు. ప్రకాష్ రాజ్ గారు కూడా బాగా న్యాయం చేశారు. సో వాళ్ళ క్యారెక్టర్లు తగ్గట్టుకు వాళ్ళు, హిమేష్ రష్మి ఆయన బాగా, ఇమ్రాన్ హష్మి ఆయన బాగా, ఓకే, అందరూ బాగా చేశారు. ఇక్కడ మ్యాటర్ ఏంట్రా అంటే తెలుగు వాళ్ళకి కథ మీద ఎక్కువ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తారు. దాంట్లో ఒక స్టోరీ ఉండాలి, ఒక కథ, బలమైన కథ ఉండాలి మన తెలుగు వాళ్ళకి. సో అక్కడ కథ అనేది మైనస్ అయిపోయింది, ఆ స్టోరీ మైనస్ అయిపోయింది అనమాట. స్టోరీ ఏం లేదు. ఇది మ్యాక్సిమం అంటే బాగా యాక్షన్ మూవీస్ చూసి స్టోరీ ఉన్నా లేకపోయినా ఎక్కువ యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా బాగా చాలా ఇష్టపడతారు. స్టోరీ పరంగా వెళ్తే మటుకు స్టోరీ అయితే పెద్దగా ఏం లేదండి. సాంగ్స్ అంటారా, సాంగ్స్ కూడా పెద్దగా ఏం లేవు. సాంగ్స్ మ్యూజిక్ అయితే మ్యూజిక్ అసలు చాలా వరస్ట్ అండి. మ్యూజిక్ ఒక్క పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మాత్రం సూపర్గా ఉంది. BGM, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉందో ఆ BGM అదిరిపోయింది. దాని వరకు చెప్పాల్సిన అవసరమే లేదు, సూపర్ మ్యూజిక్ అయితే. కానీ మిగతా సాంగ్స్ అవి ఇవి పెద్దగా ఏం లేవు, పెద్ద సాంగ్స్ కూడా లేవు. ఓవరాల్గా ఎత్తుకుంటే సుజిత్ గారు, డైరెక్టర్ సుజిత్ గారు ఏదో సినిమాని తొందరగా కంప్లీట్ చేసేయాలని చెప్పి త్వరగా చేసినట్టు అనిపించిందే కానీ లేదు దీన్ని ఒక స్కేల్ మీద తీసుకెళ్దాము, ఒక పర్టికులర్గా జనాలకి ఇది చెప్దాము అంటే జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది దాంట్లో అయితే క్లారిటీ లేదు. తొందరగా తీసేసినట్టు సినిమా షార్ట్స్ కానీ ఏదైనా కానీ సినిమా వెంటనే అయిపోతున్నట్టు క్లియర్గా అర్థమైపోతుంది. నెక్స్ట్ సీన్ ఏమొస్తుంది అనేది ఒక సస్పెన్స్ లేకుండా అయిపోయింది. ఆటోమేటిక్గా ఏమనిపించింది అంటే స్టోరీ వెళ్ళే కొద్దికి ఓకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తాడు, సో పవన్ కళ్యాణ్ వీళ్ళని చంపేస్తాడు. ఇది క్లియర్గా స్టోరీ అంటే నెక్స్ట్ రాబోయే స్టోరీ కూడా ముందే జనాలు అర్థం చేసేసుకుంటున్నారు. కాబట్టి ఏదో తొందరపాటులో తీసేసిన సినిమా అనుకుంటున్నాను. కానీ
పవన్ కళ్యాణ్ గారు ఆయన క్యారెక్టర్ వరకు అయితే చాలా సూపర్గా ఉంది. ఫైట్ సీన్స్ కానీ ఒక సీన్ ఉందండి, తలని నరికే సీను, అది ముట్టుకైతే నాకు భలే హైలైట్ అనిపించింది. ఆడ వరకైతే చాలా సూపరు. మిగతా వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్లు అందరూ బాగా చేశారండి. ఇక్కడ మైనస్ ఏంట్రా అంటే స్టోరీ అనేది దాంట్లో బలం లేదు, కథలో బలం లేదు. సుజిత్ ఏంట్రా అంటే కథని కంప్లీట్ చేసేయాలి, మూవీని కంప్లీట్ చేసేయాలని చెప్పేసి తొందరపాటులో మూవీని ఏదైనా స్టెప్ అంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది మూవీకి వెళ్ళి. కానీ మూవీ చూడొచ్చు, వన్ టైం వాచబుల్. అటర్ ఫ్లాప్ అని నేను చెప్పను, వన్ టైం వెళ్ళి చూడొచ్చు. అందులో బాగా యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు అయితే మళ్ళీ చూడొచ్చు. సో ఇదండి మూవీ. రేటింగ్ అయితే నేను ఇవ్వను, ఎందుకంటే రేటింగ్ ఇచ్చేదానికి నేనేమి అది కొన్ని 100 కోట్లు పెట్టి తీసే సినిమా, కొన్ని 100 మంది బతికేది. సో రేటింగ్లు అయితే నేనేం చెప్పను. కానీ మూవీ పరంగా ఎత్తుకుంటే కథ లేదు. డైరెక్టర్ సుజిత్ గారు ఏదైతే ఉన్నా వెంటనే సినిమా తీసేయాలన్న ఉద్దేశంతో తీసేసారేమో కానీ స్టోరీ పరంగా ఏం లేదు. మిగతా వెతుకుంటే మ్యూజిక్ కూడా ఏం లేదండి. ఒక్క పవన్ కళ్యాణ్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ బీజిఎం అది ముట్టుకు అదిరిపోయింది. మిగతా సాంగ్స్ పరంగా కూడా దాంట్లో మ్యూజిక్ ఏం లేదు, పెద్దగా ఏం లేదు. డైలాగ్స్ కూడా పెద్దగా ఏం లేదు. అంటే ఏదైనా డైలాగ్ వచ్చిందంటే ఆ డైలాగ్ వావ్ అనే అంత ఏం లేదు. సో ఇది జెన్యున్ రివ్యూ అండి. కానీ పవన్ కళ్యాణ్ గారి ఆయన యాక్షన్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి ముట్టుకు సూపర్గా ఉన్నాయి. దాంట్లో మనం ఎక్కడ ఇది లేదు, ఇది కరెక్ట్ కాదని చెప్పేదానికి లేదు. అక్కడ వరకైతే మూవీ ముట్టుకు ఇది. సో నా రివ్యూ ఇదండి. ప్లీజ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.